హలో అండి. ఈరోజు నేను హెన్నాని హెయిర్ డైగా అయితే ఎలా యూజ్ చేయాలి, లేకపోతే కండిషనర్‌గా అయితే ఎలా యూజ్ చేయాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం హెయిర్ డై కింద అంటే మన హెయిర్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఎలా చేయాలన్నది చూద్దాము. సో, దానికోసం నేను కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకొని హాట్ వాటర్‌లో బాగా బాయిల్ చేసి దాన్ని పక్కన పెట్టానండి చల్లారడానికి. ఐరన్ వెజిల్ తీసుకొని అందులో మనం హెన్నా కలుపుకోవాలి. ఐరన్ వెజిల్ ఎందుకంటే మనం తీసుకున్న హెన్నా మంచిగా ఇంపాక్ట్ అయ్యి డై చేంజ్ అవుతదనమాట కలర్ అయితే హెయిర్‌కి. సో, నేనిక్కడ బంజారాస్ హెన్నా తీసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి. చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా! అలా కాకపోతే ఈ హోమియోపతి వాటిల్లో కూడా మీకేంటంటే గోరింటాకు పొడి, ఉసిరికాయ పొడి అలాగా అన్ని రకాల పొడులు విడివిడిగా అమ్ముతారు. మీరు అలా అయినా తీసుకోవచ్చు. సో, తీసుకున్న తర్వాత అందులో ఆల్రెడీ చల్లారిన డికాషన్ ఉంది కదా! కాఫీ డికాషను అది వేసి లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. సో, వాటర్ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు ఇక్కడ కాఫీ డికాషనే అవసరం లేదు. కావాలంటే బీట్రూట్ ఉంటది కదా! బీట్రూట్ కూడా జ్యూస్ కింద తీసుకొని ఉత్తి ప్లెయిన్ బీట్రూట్‌ని ఆ జ్యూస్ యాడ్ చేసుకున్నా కూడా మనకి హెయిర్ కలర్ అన్నది చేంజ్ అవుతదనమాట. అంటే గ్రే హెయిర్ ఉందనుకోండి అది మంచి ఆరెంజ్ కలర్ షేడ్‌లోకి ఎళ్తది. వైట్ హెయిర్ ఉంటే అది అండ్ బ్లాక్ హెయిర్ అయితే మంచి కాపర్ షేడ్ వస్తదనమాట. చాలా బావుంటది. అయితే ఇక్కడ నేను బాగా కలిపేసుకున్నాను. చూడండి చేతికి ఆల్రెడీ ఎలా అంటుకుందో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇందాక చూపించింది ముందు రోజు నైట్. అయితే ఇందులో కలుపుకొని నేను ఒక ఎగ్ ఏసుకుంటున్నానండి ప్రోటీన్ కోసము. యాక్చువల్‌గా మీరు కండిషనర్ అయితే కనుక కండిషనర్‌గా వాడుకోవాలనుకుంటే ఇందులో మీరు పెరుగు, నిమ్మరసం, ఇలా ఎగ్ ఇంకా ఏదైనా హెయిర్‌కి అలోవెరా ఇలా అన్నీ వేసుకోవచ్చనమాట. అయితే నేను ఓన్లీ గ్రే హెయిర్ కలర్ టర్న్ అవ్వడానికి కాబట్టి ఇందులో నేను ఓన్లీ కాఫీ డికాషన్ ఏసుకున్నాను. అండ్ ఎగ్ ఏసుకున్నాను. ఎగ్ ప్రోటీన్ అది కూడా ఓన్లీ ఎగ్ వైట్ అండి. పైన చిన్న కన్నం పెడితే మనకి ఎగ్ వైట్ ఒకటే వస్తది. అది వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టేసాను. ఆ తర్వాత హెయిర్ అంతా మంచిగా పార్టిషన్స్ తీసుకుంటూ నేను హ్యాండ్‌తోనే పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే గ్లవ్ యూజ్ చేయొచ్చు. ఇంకా బ్రష్ కూడా వాడవచ్చు. అయితే నాకు ఇదే కంఫర్టబుల్‌గా అనిపించింది. సో, అలాగే నేను పెట్టుకున్నాననమాట. అయితే ఈ మధ్య నేను హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటున్నాను. మీరు నా షార్ట్స్ చూస్తే తెలుస్తది. హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా బావుందండి నాది. మంచి వాల్యూమ్ వచ్చింది. నాది ముందు నుంచి కర్లీ హెయిరే. అయితే ఇంకా కొంచెం వాల్యూమ్ వచ్చింది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుందండి. హెయిర్ ఫాల్ అయితే అసలు లేనే లేదు చెప్పాలంటే. అంటే కొంచెం హెయిర్ అయితే తప్ప. ఇంతకు ముందయితే బెడ్‌రూమ్‌లో ఎక్కడ చూసినా నా హెయిరే. బాత్రూమ్‌లో హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా నా హెయిరే ఉండేది. ఇప్పుడైతే అసల చాలా వరకు తగ్గిపోయిందండి. ఒకసారి హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి. ఈ హెన్న కూడా మనకి చాలా మంచిది. కండిషనర్‌గా యూజ్ చేసినా, లేకపోతే ఇలాగా హెయిర్ డై కింద పెట్టుకున్నా గూడా. హెయిర్ మొత్తం పాయలు పాయలు కింద తీసుకుంటూ పైన స్కాల్ప్‌కి అప్లై చేశానండి. అలాగే కింద కూడా మొత్తం పాయలు పాయలు కింద తీసుకుంటూ కింద మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని మనం ఒక 2 అవర్స్ ఉంచుకోవాలండి. 2 అవర్స్ తర్వాత మీరు ప్లెయిన్ వాటర్‌తో షాంపూ అవి ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్‌తో హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి. ఎలాంటి హెన్న మన హెయిర్‌లో ఉండకూడదు. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలనమాట. మీరు ఈ హెన్నయే కదండీ హెయిర్ ప్యాక్ ఏది పెట్టుకున్నా కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేకపోతే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అయితే అవుతది. సో, నేనిక్కడ శుభ్రంగా ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసుకున్నాను. ఇంకేమీ లేదు. అప్పుడు నా హెయిర్ చూడండి ఎంత బావుందో. మంచి స్మూత్‌గా ఉంది. అసలు ఏం పెట్టకపోయినా గూడా హెయిర్ చూడండి కర్ల్స్ అయ్యి చాలా బావున్నాయి గదా! సో, దాని తర్వాత మనం హెయిర్ డై గురించి కాబట్టి ఇప్పుడు ఒక 2 అవర్స్ పాటు హెయిర్‌ని అలాగే వదిలేద్దామండి. అంటే హెయిర్ మొత్తం డ్రై అవ్వాలనమాట. డ్రై అయ్యే వరకు అలాగే వదిలేసుకొని, తర్వాత మనం ఆయిలింగ్ చేసుకోవాలి హెయిర్‌కి. హెయిర్ చూడండి ఎంత బావుందో. సో, ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కూడా చూడండి హెయిర్ వాల్యూము అండ్ హెయిర్ కర్ల్స్ చాలా బావున్నాయి గదా! సో, తర్వాత కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. మంచిగా మసాజ్ చేసుకుంటూ ఎప్పుడు కూడా మన ఫింగర్ టిప్స్‌తో ఆయిలింగ్ చేసుకోవాలండి. అప్పుడే మన రూట్స్‌కి మంచిగా పడతది. అండ్ మసాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ గ్రోత్ బావుంటది. సో, నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పెట్టాను హెయిర్ కేర్. అవి ఒకసారి చూడండి. మీకు కూడా మంచిగా హెల్ప్ అవుతదనమాట. సో, అలాగా హెయిర్‌కి ఆయిలింగ్ చేసేసుకొని ఆ రోజంతా హెయిర్ జడేసుకొని ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసినప్పుడు ఈసారి మనం షాంపూ, కండిషనర్ అన్నీ యూజ్ చేయొచ్చనమాట. చేసుకోవడం వల్ల అలా చేయడం వల్ల మనకి హెయిర్‌కి డై అంటే మన గ్రే హెయిర్ అన్నది రెడ్‌గా టర్న్ అవుతది. అండ్ హెయిర్ అంతా కూడా మంచి ఒక కాపర్ షేడ్ వస్తదనమాట. చాలా బావుంటది. ఇది నేను హెడ్ బాత్ చేసిన తర్వాత.
అండ్ మీరు కండిషనర్గా అయితే కనుక మిగతా నేను ఇందాక చెప్పాను కదా ఎగ్, ఇంకా పెరుగు, నిమ్మకాయ అవన్నీ కూడా వేసుకోవచ్చు. హెయిర్ ఇది మనం 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి యూస్ చేసుకుంటే హెన్నా హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. హెయిర్ మంచి కలర్ ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ అంటే డాండ్రఫ్ అలాంటిది కూడా లేకుండా ఉంటుంది అనమాట హెయిర్కి. చాలా మంచిది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.